హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సోనా అఫీషియల్ కర్నూల్. మీ లైఫ్, మీ స్టడీస్ కి సంబంధించి జాబ్స్ గురించి, ఇంకా ప్లేస్మెంట్స్ గురించి ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ప్రజెంట్ నేనైతే మన కర్నూల్ బిర్లా కాంపౌండ్ సాయి వసంత్ కాంప్లెక్స్ లో ఉన్న ఈ ఐ సిగ్నల్ అనే కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది వచ్చేసి డెడికేటెడ్ ట్రైనింగ్ సెంటర్ అండ్ డెడికేటెడ్ ప్లేస్మెంట్ సెల్. సార్, ఐ సిగ్నల్ అంటే నేను నార్మల్ గా ఇదివరకు ఏమనుకున్నా అంటే ఇది ఏమన్నా ఇన్స్టిట్యూట్ ఏమో, ఏదైనా నేర్పిస్తారేమో అనుకున్నా. కాకపోతే నేను మీ దగ్గరకు వచ్చాక విన్న విషయం ఏంటంటే ఇది ఒక కంపెనీ అని అన్నారు. ఇంకొకటి, ఇక్కడ జాబ్ అనేది మామూలుగా వేరుంటుంది, ఇక్కడ ట్రైనింగ్ నేర్చుకునే వాళ్ళది వేరుంటది. కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి ఇదే ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇక్కడే జాబ్ ఇస్తున్నారు, ఏదో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారని చెప్పారు. నాకు అది కూడా కొద్దిగా మా వ్యూవర్స్ కి క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్తారా సార్? ఓకే. సో ఫస్ట్ నేను నా కంపెనీ గురించి చెప్తాను. నా కంపెనీ వచ్చేసి ఇది 7-year ఓల్డ్ కంపెనీ. ఇట్ ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ బెంగుళూరు. బెంగుళూరులో హెడ్ క్వార్టర్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఆర్&డి ట్రైనింగ్ సెంటర్ అంటారు. ఓకే. సో ఈ ఆర్&డి ట్రైనింగ్ సెంటర్‌లో ట్రైనింగ్ ఉంది. తర్వాత ఎంప్లాయ్‌మెంట్ రిలేటెడ్ కూడా ఉంది. సో ఇప్పుడు దాని గురించి చిన్న క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ట్రైనింగ్ వచ్చేసి ఐ సిగ్నల్ అకాడమీ అంటారు. అంటే వేరే ప్లేసెస్‌లో ఉన్నాయి. 4 బ్రాంచెస్ ఉన్నాయి ఇండియా మొత్తము. బెంగుళూరులో ఒకటి ఉంది, కర్నూలులో ఒకటి ఉంది, హైదరాబాద్‌లో ఒకటి ఉంది, న్యూ ఢిల్లీలో ఒకటి ఉంది. సో టోటల్‌గా 4 బ్రాంచెస్ ఉన్నాయి. నేను కర్నూలులో ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏమంటే ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ చాలా చాలా ప్రాబ్లమ్ ఉంది. మెయిన్ పాయింట్. ఇంకోటి ఏమంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై నేటివ్ ప్లేస్. ఓకే. దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ చోసన్ దిస్ ప్లేస్. ఓకే. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ సర్టిఫికేట్ ట్రైనింగ్ ఉంది. తర్వాత ఎంప్లాయ్‌మెంట్ ఉంది. ఎందుకంటే పిల్లల మైండ్ సెట్ వచ్చేసి యాక్చువల్‌గా ఓన్లీ 6 మంత్స్ లేకపోతే 3 మంత్స్ ఇట్లా షార్ట్ డ్యూరేషన్ అని అనుకుంటారనమాట. ఓకే. షార్ట్ డ్యూరేషన్‌లో ఎక్కువ నేర్చుకోలేదు. వాళ్ళకు ఏం తెలీదు. సో దే విల్ కమ్ ఓన్లీ ఫర్ అంటే లెర్నింగ్, వెంటనే జాబ్ తీసుకోవాలి అట్లా ఉంటుంది. కానీ అది డీటెయిల్‌గా లెర్న్ చేయడము, తర్వాత కంప్లీట్‌గా లెర్న్ చేయడము ఇట్లాంటివి ఉండవన్నమాట. సో షార్ట్ పీరియడ్‌లో ఎక్కువ నేర్చుకోలేరు. అందుకనే నేను ఎట్లా డివైడ్ చేశానంటే అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు జాబ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. తర్వాత కొంచెం సాలరీనో, స్టైఫండో ఏదో ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇప్పుడు బిగ్గర్ సిటీస్‌లో అయితే బిగ్గర్ ప్యాకేజెస్ వస్తాయి. ఓకే. స్మాల్ సిటీస్‌లో ప్యాకేజెస్ అని కాకుండా ఎంప్లాయ్‌మెంట్ ఉంటది, కొంచెం సాలరీ ఉంటది, కొంచెం లెర్నింగ్ కూడా ఉంటది. లాంగ్ టర్మ్‌లో కూడా మంచిగా వేరే సిటీస్‌కి వెళ్ళి బిగ్గర్ ప్యాకేజెస్ కూడా తీసుకోవచ్చు. ఇది నా కాన్సెప్ట్. నా కాన్సెప్ట్ ఏమంటే ట్రైనింగ్ అనేది యాక్చువల్‌గా డిఫరెన్స్ చెప్తాను ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్‌కి. ఓకే. ట్రైనింగ్ వచ్చేసి 6 మంత్స్ ఉంటది. అంటే ఈ ట్రైనింగ్ అనే మైండ్ సెట్‌తో వచ్చే అబ్బాయి గాని, అమ్మాయి గాని వాళ్ళు ఎట్లుంటారంటే 1 అవర్ ట్రైనింగ్, 2 అవర్స్ ప్రాక్టికల్ ఈ విధంగా ఉంటారు. అంతకు మించి ఎక్కువ అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వాలి అన్నట్టు ఉంటారన్నమాట. సో అందుకు ట్రైనింగ్ అనే థాట్ పెట్టానన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఎంప్లాయ్‌మెంట్. ఈ ఎంప్లాయ్‌మెంట్ అనేది ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్ అంటే మీనింగ్ ఏంటి జనరల్‌గా ఒకరొచ్చేసి జాబ్ చేస్తున్నారు. వాళ్ళు 8 అవర్స్ కూర్చుంటారు. వాళ్ళకి పర్టిక్యులర్ జీతమో, స్టైఫండో, సాలరీనో ఎంతో వస్తుంది. సో ఈ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఇది చాలా బిగ్ అడ్వాంటేజ్ ఉంది ఈ ఎంప్లాయ్‌మెంట్ దాంట్లో. ట్రైనింగ్ చేస్తూ వాళ్ళు ఏమన్నా కొద్దిగా అర్న్ చేసుకోవచ్చు. అది ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఉంది. అది వచ్చేసి 1 కంప్లీట్ ఇయర్ డెడికేటెడ్‌గా 8 అవర్స్ కూర్చోవాలి. ఇక్కడే పేషెన్స్ ఉండే వాళ్ళకు చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. విత్ స్టైఫండ్స్ ఉంది, విత్ లెర్నింగ్ ఉంది. కంప్లీట్ అంతా ఖచ్చితంగా. కాకపోతే కండిషన్ వచ్చేసి అంటే కొంచెం ఇనిషియల్‌గా ఉంటాయన్నమాట. ఫస్ట్ పేరెంట్స్ కౌన్సెలింగ్ చేస్తాం. ఎందుకంటే 1 ఇయర్ పేరెంట్స్ వదలడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదో తెలీదు. ఎందుకంటే బీటెక్ వాళ్ళకు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసింటారు వాళ్ళు. అవునా కదా! సో తర్వాత అబ్బాయి భవిష్యత్తు ఏంటి? అమ్మాయి భవిష్యత్తు ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలి? ట్రైనింగ్ ఏంటి? అందరూ జనరల్‌గా ఏమనుకుంటారు హైదరాబాదు, బెంగుళూరు అని చెప్పేసి వెళ్తుంటారనమాట. సో ఇక్కడ ఫండమెంటల్ మెయిన్ రీజన్ ఇక్కడ పెట్టిందేమంటే చాలా ఎకనామికల్‌గా ఎక్కువ టెన్షన్ లేకుండా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు బీటెక్ అయిపోయింది ఎగ్జాంపుల్ జాబ్ రాలేదు. వెంటనే జనరల్‌గా ఏం చేస్తారు వాళ్ళు ఎక్కడో హైదరాబాదో ఎక్కడో వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఒక 6 మంత్స్ ట్రైనింగ్, తర్వాత అక్కడ ఉండడానికి ఫుడ్, హాస్టల్ ఎక్స్‌పెన్సెస్, తర్వాత జాబ్ ట్రయల్స్, కొంచెం అంతా బేజారైపోయి ఊరికి రావడము ఏదో ఇట్లా జరుగుతా ఉంటది. రైట్. సో ఆ ప్రాసెస్‌లో దే విల్ లూజ్ మినిమమ్ 1.5 లాక్. 1.5 లాక్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ 1 ఇయర్ దానికి ఆల్మోస్ట్ 1.5 లాక్ ఈజీగా ఖర్చు అవుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుందంటే ఆ 1 ఇయర్ తర్వాతనో, 6 మంత్స్ తర్వాతనో పేరెంట్స్ కన్‌ఫ్యూజనే, అబ్బాయి కన్‌ఫ్యూజనే, తర్వాత ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. తీసుకుంటారు కాబట్టి.
చెప్తున్నారు కదా, ఉమ్, అంటే ఇది ఒక కంపెనీ అంటున్నారు కదా. అవును. సో ఇక్కడ ఎవరైనా స్టూడెంట్స్ ఇక్కడ నుండి నేర్చుకొని బాగా వాళ్ళు జాబ్ వెళ్ళిన ఇది యాక్చువల్ గా రీసెంట్ గా పెట్టాను. యాక్చువల్ గా నేను జనరల్ గా ట్రైనింగ్ ఎవరికి ఇస్తానంటే మినిమం 3 years ఎక్స్పీరియన్స్, 5 years ఎక్స్పీరియన్స్, 10 years ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. యాక్చువల్ గా ఫ్రెషర్స్ కి కాదు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటారు. అంటే ఒక ప్రొఫెషన్ చేసుకుంటూ తర్వాత వాళ్ళు నెక్స్ట్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అంటే నా దగ్గరికి ఎందుకు వస్తారు అనేది క్వశ్చన్. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కదా, నా దగ్గరికి ఎందుకు రావాలి, రైట్? వాళ్ళకి అప్గ్రేడేషన్ కావాలి. యాక్చువల్గా నేను వచ్చేసి వైర్లెస్ టెక్నాలజీ అంటుంది, మన ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, దీనికి సంబంధించిన టెక్నాలజీ. దాంట్లో కోడింగ్ స్కిల్స్ కావాలన్నమాట. C++, సి లాంగ్వేజ్, కొంచెం పైథాన్ స్కిల్స్, కొంచెం లైనక్స్ స్కిల్స్ అని చెప్పేసి ఇట్లా స్కిల్స్ ఉంటాయి కొన్ని. ఆ స్కిల్స్ మొత్తం నేర్పిస్తాం ఇక్కడ. ఓకే, ఇంకోటి మన దగ్గర ఇంకా ఇది కాక ఇంకేమేమి ఉంటాయి సార్? మన దగ్గర ఏమేమి నేర్పిస్తారు? మన దగ్గర ఏం నేర్పిస్తాం అంటే కోడింగ్ స్కిల్స్, C++, తర్వాత పైథాన్, తర్వాత వెబ్ డెవలప్మెంట్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిస్ట్, తర్వాత బిజినెస్ అనలిస్ట్, ఇట్లాంటి కోర్సు, అడ్వాన్స్ ఎక్సెల్, పవర్ బిఐ, ఇట్లాంటి కోర్సెస్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా మాకు డెడికేటెడ్ ఇన్స్ట్రక్టర్ ఉన్నారు అది చెప్పడానికి. ఓకే, డెడికేటెడ్ ఇన్స్ట్రక్టర్ ఉన్నారు. ఇంకోటి ఏమంటే ప్లేస్మెంట్ గ్యారంటీ, ఇట్లాంటివి జనరల్గా అడుగుతుంటారు. ఇది అందరికీ సీరియస్ ప్రాబ్లమే. ఇంకోటి ఏమంటే ఎవరు ఇప్పించలేరు. బట్ పాయింట్ ఏమంటే వీ విల్ ఎన్ష్యూర్ దట్ దే విల్ బికమ్ ఇండిపెండెంట్. మా స్పెషాలిటీ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కేర్ చేస్తాం. నువ్వు ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎట్లా తెచ్చుకోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా తెప్పిస్తాం. ఓకే, కాకపోతే వాళ్ళు ట్రై చేయాలి. ఒక రిఫరెన్సెస్ ఇస్తాం, ఒక 4-5 కంపెనీస్ రిఫరెన్సెస్ ఇస్తాం. వచ్చేంత వరకు ట్రై చేపిస్తాం. ఎట్లా అప్లై చేయాలి, రెజ్యూమ్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, తర్వాత మన సాఫ్ట్ స్కిల్స్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, తర్వాత ఎట్లా మాట్లాడాలి, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కంప్లీట్గా నేర్పిస్తాం. కంప్లీట్ కెరీర్ గైడెన్స్, ఇంటర్వ్యూ టిప్స్, ప్రతి ఒక్క స్కిల్లో. నా దాంట్లో ఎట్లా అంటే 1 year కోర్స్లో ఫస్ట్ 3 months కంప్లీట్ ఓన్లీ ట్రైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ 3 months ఓన్లీ ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే ఆ ప్రాసెస్లో స్టైఫండ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. స్టైఫండ్స్ ఎందుకంటే జనరల్గా ఇప్పుడున్న కాలం పిల్లలు ఎట్లున్నారు, వాళ్ళు ఎట్లుంటారు అంటే నేను జాయిన్ అయితే అంటే సార్ ప్లేస్మెంట్ ఉందా, ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు. అంటే ఓపిక లేదు పిల్లలకి ఓపిక లేదు. ఎట్లా అంటే వెంటనే జరిగిపోవాలి అంటే ఒక ఏదో కొట్టుకుపోయి చాక్లెట్ తిన్నంత ఈజీగా అడుగుతున్నారు. అర్థమవుతుందా? అంటే ఒక ఎఫర్ట్ ఏంటి, కల్చర్ ఏంటి, పద్ధతి ఏంటి, ఎలా ఉండాలి, ఒక ఎంప్లాయీ అంటే ఎట్లా ఉండాలి, లేకపోతే సీనియర్స్తో ఎట్లా ఉండాలి, ఒక టీమ్ ఫార్మేషన్లో ఎంత హ్యాపీనెస్ ఉంటుంది, ఈ కల్చర్ ఏంటి, వర్క్ కల్చర్ ఏంటి, ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేస్తే ఇంకా నాలెడ్జ్ వస్తుంది. ఇట్లాంటివన్నీ వాళ్ళు కోల్పోతారు ఆ ఒక్క క్వశ్చన్ కోసం. అర్థమైందా? అవి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మనం ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెడితే ఈజీగా వస్తుంది. ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను అందుకనే ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ కొంచెం ఫ్లక్చుయేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇమ్మీడియట్ ఇంకోటి ఏమంటే ఒక 3-4 years ఊరికే గమ్మున ఉంటారు. ఆ 3-4 years గమ్మున ఉండేపాటికి ఏమవుతుంది, రియాలిటీ పిక్చర్లో పేరెంట్స్ ప్రెషర్ పెడతారు. పేరెంట్స్ ప్రెషర్ పెట్టేపాటికి నాకు ఇమ్మీడియట్ జాబ్ కావాలి, ఎవరైనా ఇప్పిస్తారని ఊరంతా తిరుగుతారు. రైట్? దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే వాళ్ళ పైత్యానికి, పేరెంట్స్ ప్రెషర్కి మధ్యలో బలి అవ్వకుండా ఇమ్మీడియట్ మన దగ్గర వస్తారు. ఉన్నాయా లేదా, ఉంటే వస్తాం, లేకపోతే లేదు. కాదు, ఇది రియాలిటీ, ప్రాక్టికల్ రియాలిటీ జరుగుతూ ఉంది. సో నేనేమంటున్నానంటే అర్లీ స్టేజ్ ఆఫ్ కెరీర్లో స్టార్ట్ చేయొచ్చు. లేదు అంటే నా దగ్గర ఒక 2-3 years గ్యాప్ ఉంటే దెన్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అంటే నా ఫీల్డ్లో నాది ఒక ఫీల్డ్ C++ ఫీల్డ్, కానీ పైథాన్ ఇంకో ఫీల్డ్ ఉంది. దానికి గ్యాప్తో ఏం పెద్ద అవసరం లేదు. ఓకే, పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ గ్యాప్ దే కెన్ ఆల్సో కమ్. ఓకే, కొంచెం ఒక 23, 24, 25 పాస్డ్ అవుట్స్ అట్లా ఉంటే ఐ కెన్ హెల్ప్ ఎ లాట్. ఇంకోటి ఏమంటే నా దగ్గర 1 year తర్వాత ఓకే ఆప్షన్స్ ఉంటాయి. ఒక 3 options ఇస్తారు అనమాట. ఆ 3 options ఏంటంటే నా దగ్గరే వర్క్ చేయొచ్చు, నా కంపెనీ తరపున ఇంకో కంపెనీలో నేను పంపిస్తా. ఒక 2 years మినిమం వర్క్ చేస్తే అప్పుడు ఎన్ని అవుతుంది, మొత్తం 3 years అవుతుంది. సో ఆ 3 years వచ్చిన నాలెడ్జ్ ఆల్మోస్ట్ 4 to 5 years ఎక్స్పీరియన్స్తో సమానం.
మనకి ఒకవేళ ఇక్కడ వీళ్ళు మొత్తం ఇక్కడ కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, మొత్తం మీరు ఎక్కడెక్కడ ఇవ్వగలరు అంటే జాబ్స్? మంచి డీసెంట్ కంపెనీస్ ఉన్నాయి, అన్ని ప్రోడక్ట్ కంపెనీస్ అంటారు. అంటే కొంచెం చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ సర్వీస్ కంపెనీస్, ప్రోడక్ట్ కంపెనీస్, స్టార్టప్స్, ఈ 3 టైప్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్లో, టెక్నాలజీలో 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి అనమాట. ఇవి వచ్చేసి డీటెయిల్గా పిల్లలు వచ్చి తెలుసుకోవాలి కంపెనీస్ ఏమున్నాయి ఏంటి ఇవన్నీ. సో లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు మామూలుగా మీరు వినింటారు టీసీఎస్, తర్వాత టెక్ మహీంద్రా అని చెప్పేసి, ఇంకా వేరే వేరే సాస్కాన్ టెక్నాలజీస్ అని చెప్పి రకరకాల ఎల్ఎన్టీ, రైట్, క్యాబ్ జెమిని, ఇట్లాంటి కంపెనీస్ వినింటారు. వాటిని సర్వీస్ కంపెనీస్ అంటారు. ఓకే, నేను వచ్చేసి సర్వీస్ కంపెనీస్ టార్గెట్ చేయను. అంటే ఐ నో అబౌట్ ఇన్ అండ్ అవుట్ అబౌట్ దట్ కంపెనీ, ఐ డోంట్ వాంట్ టు టాక్ సో మచ్. ఓకే, ప్రోడక్ట్ కంపెనీస్లో బాగుంటాయి యాక్చువల్గా. మీరు అక్కడ బయట కూడా చూసారంటే, ఓకే, ప్రోడక్ట్ కంపెనీ లిస్ట్ మొత్తం ఉంది, నేను పెట్టాను బయట. ఓకే, సో అది వచ్చేసి ఇంటెల్, శాంసంగ్. ఇప్పుడు మనం శాంసంగ్ ఫోన్స్ చూస్తున్నాం, అది ప్రోడక్ట్ కంపెనీ అది. ఓకే, ఇంటెల్ చిప్ సెట్ అంటాం, అది ఒక చిప్ కంపెనీ. అంటే అవన్నీ వాళ్ళంతా మంచి మంచి థాట్స్తో వచ్చి బాగా డిజైన్ చేస్తుంటారు. అందుకనే మనం ఫోన్స్ అన్ని యూజ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం, వీడియోలు తీసుకుంటున్నాం, అన్ని చేస్తున్నాం, రైట్. అంటే కరెక్ట్, ఇప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే వెళ్ళొచ్చు. సో ఐఎమ్ ఇన్వైటింగ్ బీటెక్ పీపుల్ టు నో అండ్ వర్క్. నేను స్క్రీనింగ్ తీసుకుని వెంటనే స్టైఫండ్స్ కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళని ఏదైనా నేను అడిగి తెలుసుకోవచ్చు, నో ప్రాబ్లం. యూ కెన్ తెలుసుకోవచ్చు. పైథాన్ నేర్చుకుంటున్నారు ప్రజెంట్ ఇప్పుడు. ఇది వరకు ప్లేస్మెంట్స్ రికార్డ్స్ అంటే నేను అంతా ఎక్స్పీరియన్స్ పీపుల్కి ఇప్పించాను. ఎక్స్పీరియన్స్ పీపుల్స్ వాళ్ళు అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఇక్కడికి రారు. ఓకే, మేబీ యూ కెన్ టేక్ మై థింగ్స్ వాట్ ఎవర్ టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ థింగ్స్. ఓకే, షూర్, మీరు ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళు ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. Hello, I'm Pawan Indi. So I've started learning this Python session from Manoj sir. So this class start ayi oka 1.5 week avutundi. So I'm enjoying this class and I'm learning at the same time. Emanna unte sir both one-on-one interaction తీసుకుంటారు కాబట్టి it's good to in that way, good to be. So ఏమన్నా లైక్ డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం కానీ, అది కాకుండా సాఫ్ట్ స్కిల్స్ పరంగా అన్ని వేగా చెప్తూ ఉంటారు. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ. హలో, ఐఎమ్ హేమంత్ కుమార్. నేను ఈ పైథాన్ కోర్స్ తీసుకొని ఒక 1.5 వీక్ అవుతుంది. మనోజ్ సార్ వచ్చేసి మాకు పైథాన్ కోర్స్ డీల్ చేస్తున్నారు. సార్ పైథాన్ కోర్స్తో పాటు అలాగే సాఫ్ట్ స్కిల్స్ ఎక్స్ట్రాగా కూడా అన్ని బాగా చెప్తున్నాడు. సార్ బేసిక్స్ నుంచి బాగా అడ్వాన్స్ కోర్స్ వరకు బాగా చెప్తున్నాడు. సార్ ఇంటరాక్టివ్గా బాగా ఫన్నీ వేలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియోని వెంటనే సేవ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సోనా అఫీషియల్ కర్నూల్ని, ఇంకా ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అవ్వండి.